ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాహుల్ రేవంత్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ సైతం కూడా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా ఉప ఎన్నికలో ఏ విధంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపైంది, ఏ విధంగా మెజార్టీ సాధించామన్న అంశంపైన కూడా రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సైతం కూడా నవీన్ యాదవ్ను అప్రిషియేట్ చేసినట్టు తెలుస్తుంది. కాసేపటి క్రితమే వారంతా కూడా నేరుగా రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ నివాసం ప్రస్తుతానికి సమావేశం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామం ప్రస్తుతానికి ఉప ఎన్నిక ముగిసింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్లే అంశాలపైన కూడా కొత్త అగ్రనేతలతో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సైతం కూడా సమావేశానికి హాజరయ్యారు. అనంతరం నేరుగా రాహుల్ నివాసంలో సమావేశం అయిపోయిన అనంతరం కూడా సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా ఒక సమావేశం జరగబోతుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా కొత్తగా గెలిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ సైతం కూడా మర్యాదపూర్వకంగా నేరుగా మల్లికార్జున ఖర్గేను కూడా కలవబోతున్నారు. అయితే దాదాపు ఢిల్లీ పర్యటనలో ఈ ఇద్దరిని కలిసిన అనంతరం కూడా నేరుగా సాయంత్రం 7 గంటల సమయంలో కపిల్ సిబల్కి సంబంధించిన ఒక బుక్ రిలీజ్కి సంబంధించిన ఫంక్షన్ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి సీఎం కూడా హాజరు కాబోతున్నారు. అనంతరం తిరిగి రేపు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణలో బై ఎన్నికల్లో ఏ విధంగా గెలిచాం, అదేవిధంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా పార్టీని స్ట్రెంథెన్ చేయాలి, దానికి సంబంధించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా కూడా నేతల మధ్య చర్చ జరగబోతుంది. అదే అంశంలో భాగంగానే మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.